నూతన సంవత్సర సందర్భంగా అలాగే పరమ పవిత్రమైన రంజాన్ సందర్భంగా రెండు హిందువులకు కానీ ముస్లిమ్స్కి కానీ రెండు పెద్ద పండుగలవి. ఈ మంచి దినాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గడిచిన ఈ 20 నెలల్లోనే మరి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికే ఈ 20 నెలల్లోనే దాదాపు 6,28,000 ఉద్యోగాలు, అంటే డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి, అంటే ప్రైవేట్ కంపెనీస్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అనేక రకాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, రకరకాలుగా ఈరోజు ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రామిస్ చేసినారో సూపర్ 6లో ఉన్న కార్యక్రమం ఈ రోజుకే దాదాపు 6,28,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన 20 లక్షల ఉద్యోగాలలో ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో, తెలుగు నూతన సంవత్సరంలో మళ్ళీ అంటే అనేక రకాల వివిధ డిపార్ట్మెంట్ నుంచి దగ్గర దగ్గర 6,500 ఉద్యోగాలు, అంటే మొన్ననే లాస్ట్ ఇయర్ మనం చూసాం మెగా డిఎస్సి చేసి దగ్గర దగ్గర 17,000 మంది పిల్లలకు డైరెక్ట్గా టీచర్ పోస్టులు వచ్చేటట్టు మెగా డిఎస్సి చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంటే ఏదైతే మనం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతాము, ఇస్తాము, చదువుకున్న పిల్లలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రకటించినామో దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక 6,000 ఉద్యోగాలు ఈరోజు అంటే డిఎస్సి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ వివిధ శాఖలకు సంబంధించిన అన్ని ప్రభుత్వం అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాగా అన్ని సమయం దాదాపు 6,500 ఉద్యోగాలు ఈరోజు మళ్ళీ యువత కోసం మనం ఇవ్వడం జరిగింది. 10,060 ఉద్యోగాలు, దగ్గర దగ్గర 10,060 ఉద్యోగాలు ఈరోజు నిరుద్యోగ యువత కోసము మనం మళ్ళీ వదలడం జరిగింది. గత ప్రభుత్వం మీరు చూసినారు, మెగా డిఎస్సి ప్రకటిస్తాం అని చెప్పేసి చెప్పడం, ప్రతి సంవత్సరం వీళ్ళు చదువుకోవడం మర్చిపోవడం తప్ప గడిచిన 5 సంవత్సరాలలో ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ పోలే. ఏదైతే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు అంటే ఈ 3 పార్టీల కలయికలో పోటీ చేసేటప్పుడు మన ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన ప్రామిస్లన్నీ కూడా ఒకటొకటిగా ఈరోజు నెరవేర్చుకుంటూ పోతున్నాం. నేను మళ్ళీ నిరుద్యోగ యువతను కోరుకునేది ఏంటంటే, మీకు వచ్చిన ఈ అవకాశాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ కూడా విడుదలవుతాయి. సో మీరందరూ చక్కగా బాగా చదువుకొని మరి ఈ ఉద్యోగాలు పొందాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను యువతను కోరుకుంటా ఉన్నా. ఏదైతే ఇప్పటి వరకు మనం ఉద్యోగాలు 6 లక్షల చిల్లర ఇచ్చినామని చెప్తున్నామో, ప్రభుత్వ ఉద్యోగాలు దగ్గర దగ్గర 30,617 డిఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ, మిగతా వివిధ రకాలుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన దానికి సంబంధించి 2 లక్షల అంటే అవుట్ సోర్సింగ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, 2,48,000 చిల్లర మనం దాని ద్వారా తీసుకున్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానివ్వండి, జాబ్ ఫెయిర్ ద్వారా కానివ్వండి, దగ్గర దగ్గర 1,50,000 ఉద్యోగాలు దాని ద్వారా కూడా తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమల రంగం నుంచి కూడా దగ్గర దగ్గర 95,000 అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా కూడా 64,000 ఉద్యోగాలు తీసుకున్నాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా 13,000 ఉద్యోగాలు తీసుకున్నాం. అలాగే పర్యాటక రంగం ద్వారా 5,900 ఉద్యోగాలు, అంటే ఇవన్నీ కలిసి ఈ 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనం ప్రకటించినట్టు 20 లక్షల ఉద్యోగాలు, అంటే దీనికి సంబంధించి ఉద్యోగాలు రావాలంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావాలి, పెట్టుబడిదారులు రావాలి. ఇక్కడ అదే ప్రయత్నంలో భాగంగానే దాదాపు ఇప్పుడు మీకు అందరికి కూడా తెలుసు, ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అందులోనూ ఇందాక చెప్పినట్టు పరమ పవిత్రమైన దినాలు, తెలుగు నూతన సంవత్సరం, అలాగే హిందూ ముస్లిం సంబంధించి రంజాన్ మాసంలో పరమ పవిత్ర రంజాన్ మాసంలో ఈ ప్రకటన చేయడం జరిగింది. లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా పూర్తి పారదర్శకంగా, గతంలో వాళ్ళ ప్రభుత్వంలో డిఎస్సి చేసి ఎక్కడో డిఎస్సి చేయలేదనుకోండి, మిగతా ఉద్యోగాలు తీసుకుపోయి ప్రైవేట్గా ఎక్కడో వృద్ధి చేయడము,
క్వాలిఫైడ్ టీచర్లు లేకుండా వృద్ధి చేయడం ఇట్లాంటివన్నీ ఉండవు. మొన్నే చూశారు, ఎన్ని అడ్డంకులు పెట్టినా మెగా డిఎస్సి ఏదైతే ఉందో మనం 17,000 ఉద్యోగాలు ఇచ్చామో, ఎంత ఇబ్బందులు పెట్టాలని చూసి కోర్టులకు పోయి ఇంకోటి పోయి ఎన్ని చేసినా పారదర్శకంగా ఎక్కడ కూడా ఏ ఒక్క రిమార్క్ లేకుండా, ఒక విమర్శ లేకుండా బ్రహ్మాండంగా 17,000 ఉద్యోగాలు. ఇవి కూడా అదే సిస్టంలోనే జరపడం జరుగుతుంది. నేను నిరుద్యోగ యువతను మళ్ళొక్కసారి కోరుకున్నది, దయచేసి మీరు అందరూ కూడా బాగా కష్టపడి చదవండి. ప్రభుత్వం ఏదైతే మీకు అవకాశాలు ఇస్తా ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్. محمد صلى الله عليه وسلم. اللهم اغفر أمة محمد صلى الله عليه وسلم. اللهم انصر أمة محمد صلى الله عليه وسلم. اللهم انصر أمة محمد صلى الله عليه وسلم. اللهم ارحم أمة محمد صلى الله عليه وسلم. اللهم ارحم أمة محمد صلى الله عليه وسلم. اللهم اغفر أمة محمد صلى الله عليه وسلم. اللهم اغفر أمة محمد. الله أكبر لله الحمد. الله أكبر. الله أكبر. لا إله إلا الله. الله أكبر. الله أكبر لله الحمد. الله أكبر. الله أكبر. لا إله إلا الله. الله أكبر. الله أكبر لله الحمد. الله أكبر. الله أكبر. لا إله إلا الله. الله أكبر. الله أكبر لله الحمد. الله أكبر. الله أكبر. لا إله إلا الله. الله أكبر. الله أكبر لله الحمد. الله أكبر. الله أكبر. لا إله إلا الله. الله أكبر. الله أكبر لله الحمد. الله أكبر. الله أكبر. لا إله إلا الله. الله أكبر. الله أكبر لله الحمد. الحمد لله. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. ونشهد أن لا إله إلا الله وحده لا شريك له. ونشهد أن سيدنا وسندنا وحبيبنا ونبينا ومولانا محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا بين يدي الساعة. من يطع الله ورسوله فقد رشد ومن يعصيهما فإنه لا يضر إلا نفسه ولا يضر الله شيئا. أما بعد، وقال تعالى في القرآن المجيد والفرقان. గౌలిపేటకు సంబంధించిన రాము, వాల్మీకి కిందిగేరికి సంబంధించినటువంటి రాము, వాళ్ళ బామర్ది రవి, యువరాజు, వీళ్లకు గాయాలైన 3 రోజుల కిందట గొడవ జరిగి బీరుబాటంతో ఇక్కడ పొడవడం వల్ల ఈరోజు ఈ పిల్లాడు గాయాల పాలైనాడు. ఇది చాలా దారుణమైన విషయం. ఆదోనిలో ఇటువంటి గొడవలు గాని, గూండాగిరీలు గాని, రౌడీజాలు గాని, ఒకరినొకరు పొడుచుకోవడం గాని, హత్యా ప్రయత్నాలు చేయడం మంచివి కాదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. అటువంటి ఉండకూడదు అని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా ఆదోనిలో రక్షించుకునే బాధ్యత నాది. గొడవలు కోసం కానీ, ఏదో తాగేసి ఒకరి మీద ఒకటి పోవడం కానీ, చిన్న చిన్న విషయాలకి చంపుకునే రీతిలో గాయపరచడం కానీ, ఇవన్నీ కూడా నేరం కిందకి వస్తాయి. ఒక్కోసారి మత్తులోనో లేదా హీరోయిజం చూపుదామనో
ఏదో రకంగా తప్పులు చేసే యువత అర్థం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులను ఒకసారి ఆలోచన చేయండి. లేదా మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు, వారి భార్య, బిడ్డలు, వాళ్ళ బంధువుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికైనా సరే ఇది కష్టమే కదా. దేనికోసం మీరు కొట్లాడుకుంటారో అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి సొంత బంధువులు, ఒకే కులంలో ఉన్నవాళ్ళు, ఒకే వీధిలో ఉన్నవాళ్ళు, స్నేహితులుగా గడిపేవాళ్ళు ఏదో ఒక కారణం చేత గొడవ పెరిగిందని ఒకరినొకరి మీద దాడి చేసుకుంటే దాని ప్రభావం మీ జీవిత కాలం మీద ఉంటది. యువతకు చాలా ముఖ్యంగా చెప్తా ఉన్నాను, దయచేసి నేరాల్లో పోకండి. మీరు ఏదో చేసుకుని బతికేవాళ్ళు ప్రశాంతంగా చేసుకుని హాయిగా బతకండి. భార్య బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళందరితో సంతోషంగా గడపండి. చిన్న బిడ్డ, 3 నెలల బిడ్డ ఉంది, సంతోషంగా గడపాలి. ఇవన్నీ గొడవలకి వెళ్ళి ఏదో రకంగా పోలీసు రికార్డులు ఎక్కితే జీవితకాలం ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఏదో గొడవతో అయిపోయిందని కాదు, దీని ప్రభావం ఈ వయసులో మొదలు పెడితే చివరి రోజుల దాకా కూడా మనల్ని పోలీసు రికార్డులు వెంటాడతాయి, పోలీసులు వెంటాడతారు. ఏ చిన్న పెద్ద గొడవ వచ్చినా సరే దాంట్లో మీరున్నారా అనే అనుమానాలు మొదలవుతాయి. మీకు ముద్ర పడుతుంది పోలీస్ స్టేషన్ లో. ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు అని యువతకు చెప్తా. యువత బాగా కష్టపడాలి, బాగా పని చేసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలా, భార్యా బిడ్డలతో, తల్లిదండ్రులతో సంతోషంగా బతకాలి. అలా కాకుండా ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా వృక్షాలే మనకు ప్రాణాధారం. అంటే ఈరోజు ఆక్సిజన్ తీసుకుంటున్నాం అంటే వృక్షాల ద్వారా ఆక్సిజన్ ని మనం పొందుతున్నాం. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ని పోగొట్టి ఆ ఆక్సిజన్ ని ఇస్తున్న వృక్షాలను మనం నాటుకోవాలా, పరిరక్షించాలా. ముఖ్యంగా వృక్ష రక్షిత అంటారు. అంటే వృక్షాన్ని మనం నాటితే అది మనం పరిరక్షిస్తుంది. మొక్కలు వేయడం వల్ల ఆ మొక్క ద్వారా ఈరోజు మహావృక్షాలకి మొత్తం దాన్ని అవి ఎంతో మందికి నీడనిస్తూ మనకు రక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆనాడు అశోక చక్రవర్తి ముందే ఈ వాతావరణ కాలుష్యం ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతో రోడ్లకు ఇరువైపున ఆయన మొక్కలు నాటించి ప్రపంచానికి ఈరోజు జాగృతి చేశారు. అదే ఆ విధంగా మనం వృక్షాలని అంటే మొక్కలను పరిరక్షించుకొని మొక్కల ద్వారా వృక్షాలు తయారు చేసుకొని మనము దాని ద్వారా ఎన్నో రకాల ఫలితాలను ఎండకు వానకు ఎండి మనకు ఈరోజు నీడనిస్తూ మనకు ఫలాలను ఇస్తున్న మంచి వృక్షాలను మనం ఈరోజు కాపాడుకోవాలా. మానవ మనుగడ ఉండాలంటే వృక్షాలే. ఈరోజు భూకంపాలు ఇవన్నీ సంభవిస్తున్నాయంటే వృక్షాలు లేనందువల్లనే ఇతర దేశాల్లో ఎడారులలో భూకంపాలు వస్తున్నాయి. ముందు నీళ్లను మేఘాల ద్వారా, వృక్షాల ద్వారా భూమిలో నుంచి నీళ్లు తీసుకొని వృక్షాల ద్వారా మేఘాలకు ఇదయ్యి వర్షాలు పడుతున్నాయి. అంటే ఎక్కడైతే చెట్లు చేమలు ఉంటాయో అక్కడ వర్షపాతము, త్రాగునీరు, పశువులకు, మనుషులకు నీరులను అందిస్తూ ఈరోజు ఎన్నో రకాల సేవలు అందిస్తున్న వృక్షాలను మనం పరిరక్షించుకోవాలా. అదేవిధంగా సార్ కూడా ఏమంటారంటే ఇంటి పైన నుంచి ఆ నీళ్లు మొక్కలకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలని చెప్పి ఆయన కూడా తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించిన ఈ వృక్షాలకు సంబంధించిన మేలుకొలుపు పుస్తకాలను డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీనికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డోన్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర గారు, తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు విశ్వనాథ్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. దాదాపు 2000 పుస్తకాలను డోన్ పట్టణమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పుస్తకాలను పంపిణీ చేస్తూ మంచి సేవలను అందిస్తున్న వినియోగదారులకు అత్యున్నతమైన సేవలు అందిస్తున్న ప్రసాద్ గౌడ్ గారి యొక్క సేవలను గత కలెక్టర్ గారు గుర్తించి స్వచ్ఛ భారత్ అవార్డును కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు ఈ శాఖలో పనిచేస్తున్న స్వీపర్స్ కూడా, పారిశుద్ధ్య కార్మికులకు కూడా కొంతమందికి అవార్డును కూడా రికమెండ్ చేశాడు. సామాజిక సేవకుడు మహమ్మద్ రఫీ గారు, ఇటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రశంసా పత్రాలు అందుకోవడం అనేది చరిత్రలో ఇంతవరకు ఎక్కడ లేదు. పారిశుద్ధ్య కార్మికులకు కూడా కార్యాలయ నియామకాలు అయితేనేమి, వినియోగదారులకు అత్యున్నతమైన సేవలు అందిస్తున్న ప్రసాద్ గౌడ్ గారిని మా జాతీయ వినియోగదారుల సంక్షేమ సంఘం ద్వారా అభినందనలు తెలియజేస్తూ నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఏఈ నాగరాజు నా పేరు. ఈరోజు సెలవు దినాల్లో కూడా 24/7 అంటే ఒక పోలీస్ శాఖనే కాదు, ఈ మున్సిపల్ శాఖ కూడా అటువంటి డిపార్ట్మెంట్ పొద్దున 6 గంటలకే వచ్చి అప్రమత్తమవుతూ స్వీపర్ల ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా డోన్లో త్రాగునీరు, సాగునీరు, మురికి కాలువల పరిశుభ్రత ఇవన్నీ కూడా చేస్తున్న ఆయనని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము.